కూటమి పాలనలో అమరావతి, పోలవరం పరుగులు పెడుతున్నాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. 14 నెలల క్రితం ఈ రాష్ట్రంలో ఏ పౌరుడినైనా మీ రాజధాని ఏది అని అడిగితే చెప్పలేని దుస్థితి ఉండేదని, కూటమి అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి దేశంలోనే తలమానికంగా అభివృద్ధి చెందుతోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. ఆదివారం అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం సందిపూడిలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా మహాత్మా గాంధీ, వంగవీటి మోహన్ రంగ విగ్రహాలకు ఆయన నివాళులు అర్పించారు. స్థానిక రైతులు విద్యుత్ సమస్యలపై ట్రాన్స్ఫార్మర్ కొరకు అభ్యర్థించగా అప్పటికప్పుడే విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని సూచించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి కూటమి పాలనలో జరుగుతున్న అభివృద్ధి, అందుతున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. వాళ్ళు సంతృప్తి పడుతున్నారండి. తల్లికి వందనం డబ్బులు మాకు ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు మీ షాప్ దగ్గరకు వచ్చిన వాళ్ళు అందరూ అనుకుంటూ ఉంటారు సంతృప్తిగా ఉన్నారు వాళ్ళు. ఓకే. అలాగే గ్యాస్ సిలిండర్ డబ్బులు కూడా వాళ్ళు అడగలేదు, అడగకపోయినా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాను ఫ్రీగా అని చెప్పి 2 వాటికి డబ్బులు వేశారు. పెన్షన్ ఏమో వచ్చిన వెంటనే 1000 రూపాయలు పెంచి జరిగిపోయిన 3 నెలలు కూడా కలిపి ఇచ్చారు. ఆయన అధికారంలో రాకముందు 3 నెలలు కూడా కలిపి ఇచ్చారు. అది 4000 రూపాయలు 1వ తారీఖు ఖచ్చితంగా అందుతుంది. అది సంతృప్తిగా ఉన్నారా? మరి ఈ నెలలో రైతులు కూడా డబ్బులు పడతాయి. ఆడవాళ్ళకి చెప్పండి, షాప్ దగ్గరకు వచ్చినాడు రేపు ఆగస్టు 15 నుంచి బస్సు ఎక్కి జిల్లా అంతా ఎక్కడికి వాళ్ళ దగ్గర తిరిగేయచ్చు. ఎలా ఉంది వ్యాపారం? ఎలా ఉంది వ్యాపారం? బాగుంది కదా. రాజధాని కడుతున్నారు తెలిసిందా అందరికి? పోలవరం ప్రాజెక్ట్ కడుతున్నారు తెలిసిందండి. అనేక కంపెనీలు వస్తున్నాయి కుర్రోళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి తెలిసిందండి. బోల్డ్ కంపెనీలు వస్తున్నాయి. రేపు రాబోయే కాలంలో చదువుకున్న పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తాయి.